ఎస్వీఆర్ తెలుగు న్యూస్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం డబ్బు తిమ్మయ్యపల్లె గ్రామ సర్పంచ్ డబ్బు రాధా గౌతమ్ రెడ్డి గారితో ఎస్వీఆర్ తెలుగు న్యూస్ ముఖాముఖి. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ముందుగా ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే బోర్ను రిపేర్ చేపించడం జరిగింది అని అన్నారు. ఇంతవరకు గ్రామ సర్పంచ్లకు ప్రభుత్వం చెక్ పవర్ ఇవ్వలేదని, ఏమైనా చిన్న అభివృద్ధి పని చేయాలన్నా ఇబ్బందిగా ఉందని, తాను ఇప్పటికే తన స్వంత డబ్బులు పెట్టానని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు గ్రామంలో చాలా అభివృద్ధి పనులను చేయాలని ఉందని, కాబట్టి గ్రామ ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. ఎమ్మెల్యే రవిశంకర్ కూడా తమకు అందుబాటులో ఉంటున్నారని, గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా కృషి చేస్తానని అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని డబ్బు తిమ్మయ్యపల్లె గ్రామ సర్పంచ్గా రాధా గౌతమ్ రెడ్డి గారితో ముఖాముఖి. వారి గ్రామంలో సమస్యలు ఎలా ఉన్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి, వారిపై మీరు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, దాని గురించి మనం తెలుసుకున్నాం. మాది కొడిమ్యాల మండల్ డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామం. నా పేరు డబ్బు రాధా. ముందుగా డబ్బు తిమ్మయ్యపల్లి గ్రామ ప్రజలందరికీ శ్రీరామనవమి మరియు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మా గ్రామం తరఫున నన్ను సర్పంచ్గా గెలిపించిన ప్రజలకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నన్ను మీ ఇంటి ఆడపడుచుగా గెలిపించి ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చినందుకు నా తరఫున పేరు పేరున మీ అందరికీ నా నమస్కారాలు. మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి దృష్టిలో ఉంచుకొని మేము ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మేము గెలిచిన తర్వాత మీరు ప్రజలు ఎవరైనా సరే ప్రతి సమస్యను మేము పరిష్కరించడానికి ముందుంటామని మేము కోరుచున్నాము. మీ సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకొస్తే మేము త్వరగా పరిష్కరించే దిశగా మేము తోడ్పడతామని అనుకుంటున్నాము. డబ్బు తిమ్మయ్యపల్లిలో ఉన్న సమస్యలు, ప్రధాన సమస్య దాని గురించి చెప్పండి. ప్రధాన సమస్యలు చాలా ఉన్నాయి. అందులో తాగునీటి సమస్య ఎండాకాలం వస్తే చాలా ఉంది, నీటి సమస్య. అలాగే స్కూల్ కూడా ప్రత్యేకించి స్కూల్ అంటూ గ్రామానికి లేదు. అలాగే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. గడిచిన 2 నెలలకు మీకు తెలిసి ఈ 2 నెలలలో మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు, ఎలాంటి ప్రజలకు మమేకమై ఉన్నారు? గ్రామంలో మేము గెలిచిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కరించడానికి ముందుకు వచ్చినాము. ప్రధాన సమస్య పారిశుద్ధ్యం లోపించింది. అది ఒక సమస్యను పరిష్కరించడం జరిగింది. అలాగే విద్యుత్ దీపాలను కూడా అమర్చడం జరిగింది అన్ని వీధులకు. తాగునీటి సమస్య కూడా చాలా పెద్ద సమస్య వచ్చింది. అది కూడా మంచిగా రిపేర్ చేయించి పరిష్కరించడం జరిగింది. చెప్పండి సార్, ముఖ్యంగా డబ్బు తిమ్మయ్యపల్లిలో ఉన్న ప్రధాన సమస్య గురించి కానీ వాటిపై అవగాహన, మీకున్న గ్రామంలో సంబంధాలు వాటి గురించి చెప్పండి. ముందుగా ప్రజలకు, మా డబ్బు తిమ్మయ్యపల్లి ప్రజలకు శ్రీరామనవమి అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. మాకు కొత్తగా ఇప్పుడు ఒక కొత్త సమస్య రీసెంట్గా వచ్చిన సమస్య ఏంటంటే, మాకు డ్రింకింగ్ వాటర్ బావి ఉంది. ఆ బావి ఆపోజిట్లోనే ఒక బోర్ ఉంది సార్. ఆ బోరు 2 సంవత్సరాల క్రితం వేసిండ్రు, రన్నింగ్లోనే ఉంది. అనుకోకుండా మొన్నది మేము ఎలక్ట్ అయిన తర్వాత మొన్న వారం 10 రోజుల క్రితం కాలిపోవడం జరిగింది. కాలిపోయిందని చెప్పి మేము దాన్ని బయటికి తీసే పరిస్థితుల్లో మధ్యలో అది స్టక్అప్ అయిపోయింది. స్టక్అప్ అయిపోయిందని చెప్పేసి దానికి సంబంధించిన మెకానిక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్పెషలిస్ట్, వాళ్ళు కేవలం తీయనీకే వాళ్ళు చేసే పనిగా వాళ్ళ విధి ప్రకారంగా వాళ్ళు ఓన్లీ తీయనీకే వాళ్ళు పనిచేస్తారట. వాళ్ళు కరీంనగర్లో ఉంటారని చెప్పేసి చెప్పిన వాళ్ళని తెప్పించి ప్రయత్నంలో మాకు ఆ ఫలితం దక్కలేకపోయింది సార్.
ఒక 2-3 రోజులు వాళ్ళు ఇక్కడనే మా ఊర్లోనే స్టే చేసి మరీ దాన్ని చేశారు. ఎంత విపరీతమైన కష్టపడ్డారు. దానికి లోపల రాడ్స్ వేసి తీసి ఎంత కష్టపడ్డా కూడా మాకు మోటార్ రాలేకపోయింది. దానికి మాకు ఆ రోజు బాగా నష్టం జరిగింది మా గ్రామానికి. దాంట్లో భాగంగా దాన్ని మళ్ళీ రిఫ్రెష్ చేయించి చేస్తే బాగుంటుందని చెప్పి మా గ్రామస్తుల సలహా మేరకు ఆ మోటార్ ఎక్కడైతే స్టక్ అయిందో దాన్ని మళ్ళీ బోర్ బండి సహాయంతో లోపలికి మళ్ళీ పంపించి మళ్ళీ కొత్త మోటారు, కొత్త పైపులు, కొత్త వైరు అంతా కొత్త బోర్ వేసినట్టుగా అయిపోయింది సార్. దానికి దాదాపుగా ఒక 2 లక్షల రూపాయల వరకు మాకు ఖర్చు అవుతుంది. ఇట్లాంటి సమస్య ఉన్నది. ఇప్పుడు మేము గెలిచి 2 నెలలు గడిచిపోయింది. ఇప్పటి వరకు కూడా మాకు గవర్నమెంట్ ఇంతవరకు చెక్ పవర్ కూడా ఇవ్వలేదు. ఇట్లా పెట్టుబడులు పెట్టుకుంటూ మేము పోతూనే ఉన్నాం. కానీ కనీసం ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు మొన్నటి వరకు అంటే ఎంపీ ఎలక్షన్ ఉన్నాయని చెప్పేసి ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి ఇవ్వలేకపోయింది కావచ్చు. కానీ ఇప్పటి నుంచి అయినా చెక్ పవర్ విధానం తొందరగా వస్తే ఇంకా గ్రామానికి సేవ చేసే పనులు ఇంకా చాలా వరకు పెండింగ్లో ఉంది. అట్లాంటివన్నీ చేయాలంటే ఇప్పుడు ప్రతిదీ మేము నాకు దిక్కుజోని పరిస్థితుల్లో నాకు మా పశువుల కుట్టము అమ్ముకొని మరి ఇప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని చేసుకున్నాను. ఎందుకంటే మా గ్రామం అభివృద్ధిలోకి రావాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా తాతల హయాం నుంచి ఉన్న మా పశువుల కుట్టము అమ్ముకొని మరి నేను మా పని చేసుకున్నా సార్. ఇంకా అట్లాంటి పరిస్థితులు ఏ సర్పంచ్ కూడా రావద్దు. దాని కొరకు ప్రభుత్వం మాకు కూడా సహకరించాలి. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మా ప్రభుత్వాన్ని నేను వేడుకుంటున్నాను. సార్ చెప్పండి, ఇప్పుడు మీకు ఉన్నది మీరు దాన్ని సాల్వ్ చేసుకున్నారు. ఇప్పుడు లేని వారి పరిస్థితి ఏంటి? సర్పంచులు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కంపల్సరీ చెప్పాలి ఇవ్వాలి. చెప్పాలి ఇవ్వకుంటే మీరు ఏం పని చేయలేరు. ఇప్పుడు దీనిపై మీరు ఇతర సర్పంచులకు మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు? ఇప్పుడు ఇతర సర్పంచులకు చెప్పాల్సిందల్లా ఒకటే, మనము మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన అధికారుల దృష్టికి మన సమస్యను తీసుకొని పోవాలి. ఇది ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది ఇలాగే అనే ప్రశ్న మన అధికారుల దృష్టికి తీసుకుపోయి వీరంతా తొందరగా మనందరం కలిసికట్టుగా ఏకదాటిగా పోయి ప్రభుత్వం సలహా మేరకు వీళ్ళంత తొందరగా మనకు చెప్పవారు ఇచ్చే ప్రయత్నం చేసుకోవాలని చెప్పి మా తోటి సర్పంచులందరినీ వేడుకుంటున్నాను. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు దిక్కుతోని పరిస్థితుల్లో ఇప్పుడు గ్రామాలల్లో ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా కూడా సర్పంచ్ ఉన్నాడు అనే మా మీద నమ్మకంతో మా ఇంటి కడప నొక్కుతారు. ఆ నమ్మకాన్ని మేము ఎల్లవేళలా మేము అలాగే ఉంచుకోవాలంటే మాది ఉన్నది అమ్ముకోనైనా సరే మేము ప్రజలకు సేవ చేయాలి. అట్లాంటప్పుడే మా వంతు సాయంగా మేము ప్రజలకు సేవ చేసినట్టుగా అవుతుంది. ప్రతి ఒక్కరు ఉన్నాడు మన సర్పంచ్ అని మా మీద నమ్మకంతో మా కడప నొక్కుతారు. అలా నమ్మకాన్ని అమలు చేయకుండా 10 రూపాయలు ఖర్చు పెట్టుకొని పని చేయడమే మనం ఉత్తమం. తర్వాత ఏ పరిస్థితుల్లో మన అధికారులకు చెప్పుకోవాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి. మన ఎమ్మెల్యే గారితో మీకు ఎలాంటి అనుభవం ఉంది, అభిప్రాయం ఉంది? ఎమ్మెల్యే గారితో మాకు మంచి అనుభవం ఉన్నది. మాకు మంచి స్పందన ఉంటుంది. మొన్న మా గ్రామంలో కొడిమేల మండలంలో నీళ్లు మైసమ్మ చెరువు నుంచి సిరిసిల్ల రాజన్న జిల్లాకు వెళ్ళడం జరుగుతుంది. కొడిమేలకు మాకు కేవలం 4 కిలోమీటర్ల. కొండగట్లో జరిగిన ప్రమాదంలో 12 మంది డబ్బు తిమ్మలు చనిపోయారు. వారికి చెక్కులు ఇచ్చారా ఇవ్వలేదా దాని గురించి సర్పంచ్గా తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఎంతమంది చనిపోయారు, అందులో ఎంతమంది కాళ్ళు విరిగి చేతులు విరిగి కానీ ప్రమాదం జరిగి ఉంది కదా, వాళ్ళకి కూడా డబ్బులు వచ్చాయా రాలేదా చెప్పండి. మా గ్రామంలో 12 మంది మృతి చెందడం జరిగింది. దాంట్లో అందరికీ అంటే ఇంకొక 2కి సహకారంగా ప్రభుత్వం నుంచి అందే సహకారం ఇంకా ఇప్పటి వరకు ఇంకా రాలేదు, ఇంకా ఇవ్వలేదు. కారణం అన్నారు. కారణం ఒకరికేమో అంటే మీరు ఎక్కిన తర్వాత మీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మీరు వెళ్ళి ఎంఆర్ఓ కలిసారా? ఎంఆర్ఓ గారు ఏమన్నారు దానిపై చెప్పండి. మా దగ్గరికి వచ్చిండ్రు, 2 వచ్చిండ్రు. సమస్యల ఇప్పుడు డబ్బులు ఇంకా రాలేదని చెప్పేసి మా దగ్గరికి 2 వచ్చిండ్రు.
వాళ్ళు ఒకరికి కొంచెం లేట్గా చనిపోయిండ్రు, 4 నెలలు బెడ్ రెస్ట్ తీసుకొని చనిపోవడం జరిగింది. అందరికీ వచ్చినప్పుడు అందరూ ఒకేసారి చనిపోయింది కాబట్టి చాలా మందికి వచ్చేసినాయి. కానీ ఈమె ఒక ఆమె లేట్ చనిపోయింది, మా అక్కయ్య అవుతుంది, సురుకొంటి అనిత. ఇప్పటికి కూడా ఇంకా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం వాళ్ళకి అందాల్సింది ఇంకా అందలేదు. పోతే ఇంకొక ఆమె గోల్కొండ విజయ, ఆమెకు 2 కాళ్ళు విరిగిపోయి కొన్ని రోజులు కోమాలోనే ఉండి రీసెంట్గా ఆమెకు స్పృహలోకి వచ్చింది. కాళ్ళు బాగా ఇంకా ఇంజురీగానే ఉన్నాయి, కొంతవరకు స్టాండ్ సహాయంతో నడవడం జరుగుతుంది. ఆమెకి ఇంకా ప్రభుత్వం నుంచి వచ్చి ఇంకా ఆర్థిక సహాయం ఇంతవరకు రాలేదు. వాళ్ళ భర్త పాపం వాళ్ళ కూతురు కూడా అదే బస్సులో చనిపోయింది, వాళ్ళ కూతురుకు వచ్చినాయి కానీ ఆమెకి ఇంకా రాలేదు. మొన్న మా ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. కలిస్తే వారు మేము ఇక్కడ నుండి ఫైలు కలెక్టర్ ఆఫీస్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఫైల్ ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లోనే పెండింగ్ ఉందని చెప్పేసి మేడం చెప్పారు. సరే అని చెప్పేసి మేము అవుతానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్లు అమల్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆఫీస్లో బిజీగా ఉండడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ కూడా వెళ్ళడం జరిగింది. ఈ సమస్యని కలెక్టర్ ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి మా ప్రజల వాళ్ళ సమస్యని పరిష్కరించుకుంటాం. అధికారులు దీనికి కూడా మాకు సహకరించాలి. ఇప్పుడు మేము కొత్తగా రావడం జరిగింది, ప్రతిసారి అంతకుముందు ఉన్న సర్పంచులు చేసిందో చేయలేదో మాకు తెలియదు. కానీ కొత్త వచ్చిన కాబట్టి ప్రభుత్వాలు ఇప్పుడు మా మీద ఒత్తిడి లేకుండా ప్రభుత్వం మాకు సహకరించాలి, ప్రజలకు సహకరించాలి. మేము ప్రజలకు సేవ చేసుకున్నాము అంటే మీకు సహకరించేది మేము ఎట్లా చేస్తాం? అలాంటి సమస్యలు అనేది ఇప్పుడు వీలైనంత తొందరగా మాకు కలెక్టర్ గారు సహకరించి ఈ సమస్యని పరిష్కరించాలి. ముఖ్యంగా నీటి సమస్య, ఈ నీటి సమస్య గురించి మీరు చెప్పండి. నీటి సమస్య, త్రాగునీటి సమస్య అయితే మిషన్ భగీరథ నీళ్లు ఎంత అంటే మన ఒక 2-3 ట్యాప్స్ మన ఇళ్ళకు వచ్చే ట్యాప్స్ ఏవైతున్నాయో ఆ విధంగా మాకు ట్యాంక్లో వస్తుంది. ఆ 2-3 ట్యాప్స్ వచ్చే నీళ్ళు మేము 400 ట్యాప్స్కి ఎట్లా అందిస్తాం? సరిపోతలేదు మాకు వాటర్. మొన్న రీసెంట్గా మా బోర్ పాడైపోయింది. మా గ్రామానికి ఉన్నదల్లా ఏకైక బోర్. ఇప్పుడు మెయిన్ థింగ్గా ఆ బోర్ నుండే మాకు ఒక 300 ఇళ్లకు కలెక్షన్లు ఉంటాయి. దీని ప్రత్యామ్నాయంగా మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు? దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మొన్న ట్యాంకర్ల ద్వారా కూడా పోపించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మాకు బడ్జెట్ కూడా ఇప్పుడు మేము ఇవ్వలేము అని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్ నుంచి వాళ్ళు అంటున్నాం. సొంత ఖర్చులు పెట్టుకొని నీళ్ళు అయితే అందిస్తున్నాం. ప్రజలకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చినాం కాబట్టి అది ఏదైనా సరే మేము ఖచ్చితంగా సేవ చేసుకుంటాం. కానీ మా మీద బడ్జెట్ పడుతుంది. దీన్ని కూడా ప్రభుత్వాలు గుర్తుంచుకొని మాకు కూడా ఆర్థిక సాయం కింద ఇప్పుడు మేము ఏదైతే పెట్టుబడి పెడుతున్నామో మళ్ళీ మాకు దాన్ని రిటర్న్ చేపియాలి. అది ప్రభుత్వం యొక్క విధి. మేము ప్రజలకు ఇక్కడ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పనిచేయడం మా విధి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీలైన తొందరగా మాకు సహాయ సహకారాల కింద ఎండాకాలంలో ఎప్పుడు వాటర్ సమస్య ఉన్నా అంతకుముందు ఎలాంటి చర్యలు తీసుకున్నారో ఇప్పుడు కూడా వీలైన తొందరగా ఆ చర్యలు తీసుకొని గ్రామాలకు నీళ్ళు అందించే ఏర్పాటు చేయాలి అని ఎంపీడీ గారిని కోరుకోవడం జరుగుతుంది. రాధా గారు చెప్పండి, చివరగా మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా గ్రామంలోని ప్రతి పౌరుడికి ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉన్నా కానీ నా దృష్టికి తీసుకురండి. వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ.